గైస్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు ఈ డిజిటల్ క్లాక్ అనేది ఏ విధంగా తయారు చేయాలి చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసి చాలా సింపుల్గా అయితే తయారు చేశాను అనమాట. ఇది ఎందుకు వర్క్ అవుతుంది ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు దీనికి ముందుగా 5 వోల్ట్ ఇన్పుట్ అయితే ఇవ్వాలి. గైస్ ఇన్పుట్ ఇవ్వగానే మీరు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ టైం అయితే డిస్ప్లే అవుతుంది కదా. గైస్ మీకు వీడియో అయితే లైక్ చేసుకోండి, మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ నేను చాలా చేశాను అనమాట. అలాగే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ లైక్ చేయండి, వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం. గైస్ ముందుగా మనకు ఒక ఆర్డినో నానో బోర్డ్ అయితే కావాలి, అండ్ దాంతోపాటు మ్యాట్రిక్స్ డిస్ప్లే కూడా ఒకటి కావాలి. అండ్ నెక్స్ట్ మనకు ఒక ఆర్టీసీ మాడ్యూల్ అయితే కావాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనకి HDHCL ఉంటాయి కదా, అవి వచ్చేసి మనం A4 A5 అయితే కనెక్ట్ అయితే చేసేయాలి. HD వచ్చేసి నేను A4 కనెక్ట్ చేస్తున్నాను, SCL వచ్చేసి A5 అయితే కనెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా VCC గ్రౌండ్ వచ్చేసి తెలిసిందే కదా, నెక్స్ట్ మనం VCC గ్రౌండ్కి అయితే ఇచ్చేయాలి. అండ్ ఆ వైర్స్ వచ్చేసి మనం VCC గ్రౌండ్కి అయితే మ్యాట్రిక్స్ డిస్ప్లే అయితే మనం సాల్డర్ అయితే చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ D4 D5 D6 టర్మినల్స్ ఉంటాయి కదా, ఆ మూడింటికి 3 వైర్స్ అయితే అటాచ్ అయితే చేసేయండి. దాంట్లో D4 వచ్చేసి నేను DINకి ఇచ్చాను, D5 వచ్చేసి క్లాక్కి ఇచ్చాను, D6 వచ్చేసి CLKకి ఇచ్చాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ 5 వోల్ట్ గ్రౌండ్కి అయితే ఇచ్చాను. ఇంకోటి ఆర్డినోలో 5 వోల్ట్కి గ్రౌండ్కి అయితే సాల్వ్ అయితే చేసేయండి. ఇప్పుడు కోడ్ అనేది అప్లోడ్ చేయాలి మనం. ఈ కోడ్ లింక్ వచ్చేసి నేను కింద లింక్ అయితే ఇస్తాను, కలిసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ అప్లోడ్ అయిన తర్వాత మనకు టైం 7:13 అయింది కదా. ఇప్పుడు డిస్ప్లేలో చూస్తే మనకి 12:04 అయితే అయింది. ఇది ఎలాగంటే అదంతే అనమాట. ఇప్పుడు దీనికి మనం కాయిన్సెల్ పెట్టి పుష్ బటన్ యాడ్ చేసి మనం కొంచెం క్యాలిబ్రేషన్ అయితే చేయాలి. 2 పుష్ బటన్ తీసుకొని దాంట్లో నెగిటివ్ అయితే కనెక్ట్ చేసేయండి. అండ్ ఆ రెండు నెగిటివ్స్ని కామన్ ఒక వైర్ని అయితే ఎక్స్ట్రాగా యాడ్ అయితే చేయండి. అండ్ యాడ్ చేసిన తర్వాత దాంట్లో 2 పుష్ బటన్స్కి మరీ ఇంకొక 2 వైర్స్ అయితే మనం యాడ్ అయితే చేయాలి. అండ్ ఇంకో పుష్ బటన్కి ఇంకొక వైర్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి మనము ఆర్డినో నానో బోర్డ్లో D2 D3 ఉంటాయి కదా, ఆ పిన్స్కి అయితే మనము ఎక్స్ట్రా 2 యాడ్ చేసాం కదా, వాటిని అయితే కనెక్ట్ చేసేయాలి. ఇప్పుడు నేను D3కి అయితే కనెక్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ D2 టర్మినల్ కనెక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ రెండింటికి మనం ఒక కామన్ నెగిటివ్ అయితే అటాచ్ చేసాం కదా, అది వచ్చేసి మనం గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసేయాలి. అందుకన్నా ముందు మనం D2కి అయితే ఇంకొక పుష్ బటన్ టర్మినల్ అయితే సాల్వ్ అయితే చేసేద్దాం. ఇప్పుడు మనం ఈ రెండింటిలో కామన్ ఉంటుంది కదా, అది వచ్చేసి మనం గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేయాలి. అండ్ కనెక్ట్ చేసిన తర్వాత ఒక ఈ కాయిన్ సెల్ తీసుకొని దీన్ని కనెక్ట్ చేసేయండి. కనెక్ట్ చేస్తే మనకి డిస్ప్లే అయితే ఏం డిస్ప్లే అవ్వదు. ఇప్పుడు మనం దీన్ని ఆర్డినో నానో బోర్డ్కి అయితే సప్లై అయితే ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత మనకి పుష్ బటన్స్తో మనం కొంచెం క్యాలిబ్రేషన్ అయితే చేయాలి. ఈ 2 పుష్ బటన్స్ని మనం లాంగ్ ప్రెస్ అయితే ఇవ్వాలి. ఆ లాంగ్ ప్రెస్ ఇవ్వగానే మనకి ఇప్పుడు టైంని చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయినట్టు. ఇప్పుడు దాంట్లో రైట్ సైడ్ పుష్ బటన్ కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇంకోసారి లాంగ్ ప్రెస్, అప్పుడు మనకి హవర్స్ మినిట్స్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. ఇప్పుడు టైం అయితే 7:18 అయింది కదా, ఇప్పుడు నేను దీన్ని 12ని 7కి అయితే మార్చాలన్నమాట. ఏం లేదు, జస్ట్ ఆ పుష్ బటన్ పైన మీరు ప్రెస్ చేస్తుంటే మనకి కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఇప్పుడు మినిట్స్లో కాబట్టి ఇప్పుడు మినిట్స్ టైం ఎంత అయిందంటే 7:18 అయింది కదా, ఇప్పుడు 1:08 అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. గైస్ వీడియో వచ్చి ఖచ్చితంగా లైక్ అయితే వేసుకోండి. ఇలాంటి చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నా నాకు కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదొక్కటే అనమాట. టైం అయితే సెట్ చేశాను. ఇప్పుడు మరి 2 ఇట్లా లెఫ్ట్ సైడ్ బటన్ కొడితే మనకు స్టార్ట్ అయితే అయిపోతుంది. 7:17 అయితే టైం అయింది. అండ్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు 2 minutes పెరిగింది అనమాట.
ఇప్పుడు చూడండి టైం అయితే 7:20 అయితే అయింది, 1 minute అటు ఇటు అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఈ చూడడానికి కొంచెం క్లమ్జీగా ఉంది కదా, దీనంతా ఒక కార్డ్బోర్డ్ బాక్స్ అయితే మనం ఫిక్స్ అయితే చేసేద్దాం. అది ఫిక్స్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు మరి నేను దీనికి 5V USB పిన్ ఉంటుంది కదా, అది వచ్చేసి దీనికి కనెక్ట్ చేశాను అనమాట, వోల్టేజ్ ఇన్పుట్కి గ్రౌండ్కి. మీరు సర్క్యూట్ డయాగ్రామ్ లింక్స్ అయితే నేను కింద అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరేమి కంగారు పడదండి. అది మరీ మనకి స్టార్టింగ్ నుంచి ఎందుకు వచ్చిందంటే, నేను బ్యాక్ సైడ్ ఉన్న ఆ సెల్ని రిమూవ్ చేసి మరి ఫస్ట్ నుంచి ఇలాగా మనం కొత్త టైంలో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మరి మీకు డౌట్, ఆ సెల్ పెడితే మరి ప్రీవియస్ టైం వస్తుందంటే అలా రాదు. ఒకసారి మనం కాయిన్ రిమూవ్ చేస్తే మరి స్టార్టింగ్ నుంచి టైం అయితే మనం సెట్ చేసుకోవాలి. మరి 2 టైం అంటే ఆ 2 పుష్ బటన్ లాంగ్ ప్రెస్ ఇచ్చి మనం ఇప్పుడున్న టైం బట్టి మనం ఆ టైం అయితే సెట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను మార్నింగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను దీన్ని. 8:03 అయితే అయింది కదా మనకు టైం ఇప్పుడు. గైస్ చూడండి టైం అయితే మనకి 8:01 అయితే సెట్ చేశాను. 2 minutes అయితే కొంచెం తక్కువ పెట్టాను అనమాట. ఇప్పుడు దీనైతే రిమూవ్ చేస్తున్నాను. అది రిమూవ్ చేసిన తర్వాత మరి అయితే కనెక్ట్ చేస్తే మీరు చూడండి సేమ్ టైం అయితే మనకు కనిపిస్తుంది అనమాట. మరి గైస్ మీరు చూడండి, మీకు కానీ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్ వీడియో అయితే లాస్ట్ వరకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటాయి అనమాట.